మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారికి ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఈ రాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అలాగే ప్రయాణం విషయంలో కూడా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతోనూ, బంధువర్గాల వారితోనూ, మిత్రులతోనూ ఆచితూచి మాట్లాడడం అనేది చాలా అవసరము. మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరితోనూ కలిసిమెలిసి ఉండడం వలన ఎటువంటి సమస్య రాదు. ఈ రాశి వారు ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు ముందు చూపుతో ఆలోచనలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాని వలన మానసిక ప్రశాంతత కాస్త తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి చేసే ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని చేసే ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ అందుకుంటారు. వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేయడానికి ఈ సమయం మంచిగా లేదు. అలాగే ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈ రాశి విద్యార్థులు అందుకుంటారు. ఈ రాశి స్త్రీలకి కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే గనక అవి తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో అన్ని పరిస్థితులు ఈ రాశి వారికి అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.